బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ గ్రంథం 29 తీర్థయాత్రలో ఉన్నప్పుడు వేటాడినందుకు శిక్ష. సంఖ్య 47. అబ్దుల్లా బిన్ అబూ ఖతాదా గారు ఉల్లేఖించారు, అల్ హుదైబియా సంవత్సరంలో నా తండ్రి మక్కాకు బయలుదేరారు. ఆయన సహచరులు ఇహ్రాం ధరించారు, కానీ ఆయన ధరించలేదు. ఆ సమయంలో ఒక శత్రువు తనపై దాడి చేయాలని చూస్తున్నాడని ప్రవక్తకు సమాచారం అందింది. దాంతో ప్రవక్త గారు ముందుకు సాగారు. నా తండ్రి తన సహచరుల మధ్య ఉన్నప్పుడు వారిలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. నా తండ్రి ఇలా అన్నారు, నేను పైకి చూశాను. అక్కడ ఒక అడవి గాడిద కనిపించింది. నేను దానిపై దాడి చేసి పొడిచి పట్టుకున్నాను. ఆ తర్వాత నేను నా సహచరుల సాయం కోరాను, కానీ వారు నాకు సహాయం చేయడానికి నిరాకరించారు. తర్వాత మేమందరం దాని మాంసం తిన్నాం. ప్రవక్త నుండి మేము వెనకబడిపోతామేమోనని నాకు భయం కలిగింది. అందుకే నేను ప్రవక్త గారిని వెతుక్కుంటూ బయలుదేరాను. అర్ధరాత్రి వేళ బనీ గిసార్ తెగకు చెందిన ఒక వ్యక్తిని కలిసేంత వరకు నేను నా గుర్రాన్ని కొన్నిసార్లు పూర్తి వేగంతో పరిగెత్తించాను, మరికొన్నిసార్లు సాధారణ వేగంతో వెళ్ళనిచ్చాను. నేను ఆ వ్యక్తిని, మీరు ప్రవక్తను ఎక్కడ వదిలి వచ్చారు అని అడిగాను. ఆయన ఇలా బదులిచ్చారు, నేను ఆయనను తాహూన్ వద్ద వదిలి వచ్చాను. ఆయన అస్సుక్య వద్ద మధ్యాహ్న విశ్రాంతి తీసుకోవాలని సంకల్పించారు. నేను ఆ ఆనవాలను అనుసరించి ప్రవక్తను చేరుకున్నాను. ఆపై ఇలా అన్నాను, ఓ ప్రవక్త, మీ ప్రజలు, మీ సహచరులు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు మరియు మీపై అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారు. వారు తాము వెనకబడిపోతామోనని భయపడుతున్నారు. కాబట్టి దయచేసి వారి కోసం వేచి ఉండండి. నేను ఇంకా ఇలా జోడించాను, ఓ ప్రవక్త, నేను ఒక అడవిగాడిదను వేటాడాను. దాని మాంసం మా వద్ద ఉంది. ప్రవక్త గారు ఆ మాంసము అందరినీ తినమని ఆదేశించారు, మేము ఇహ్రాంలో ఉన్నప్పటికీ. సంఖ్య 48. అబ్దుల్లా బిన్ అబూ ఖతాదా గారు ఉల్లేఖించారు, ఆయన తండ్రి ఇలా అన్నారు, అల్ హుదైబియా సంవత్సరంలో మేము ప్రవక్తతో కలిసి ముందుకు సాగాము. ఆయన సహచరులు ఇహ్రాం ధరించారు, కానీ నేను ధరించలేదు. గైకా వద్ద కొంతమంది శత్రువులు ఉన్నారని మాకు సమాచారం అందింది. దాంతో మేము వారి వైపు ముందుకు సాగాము. నా సహచరులు ఒక అడవిగాడిదను చూశారు. వారిలో కొందరు తమలో తాము నవ్వుకోవడం మొదలుపెట్టారు. నేను అటు చూసి దానిని గమనించాను. నేను నా గుర్రంపై దానిని వెంబడించి వీటితో పొడిచి పట్టుకున్నాను. నా సహచరుల నుండి కొంత సహాయం ఆశించాను, కానీ వారు నిరాకరించారు. మేమందరం దాని మాంసం భుజించాము. ఆ తర్వాత మేము వెనకబడకూడదనే ఉద్దేశంతో నేను అల్లా దూతను వెంబడించాను. కొన్నిసార్లు నా గుర్రాన్ని పూర్తి వేగంతో పరిగెత్తించాను, మరికొన్నిసార్లు సాధారణ వేగంతో. దారిలో అర్ధరాత్రి వేళ నాకు బనీ గిసార్ తెగకు చెందిన ఒక వ్యక్తి తారసపడ్డారు. అల్లా దూతను తాను చివరిసారిగా ఎక్కడ వదిలి వచ్చానని నేను అతన్ని అడిగాను. ఆ వ్యక్తి ఇలా బదులిచ్చారు, నేను ప్రవక్తను తాహూన్ అనే ప్రదేశం వద్ద వదిలి వచ్చాను. ఆయన అస్సుకియా వద్ద మధ్యాహ్న విశ్రాంతి తీసుకోవాలని సంకల్పించారు. దాంతో నేను అల్లా దూతను వెంబడిస్తూ వెళ్ళి ఆయనను చేరుకున్నాక ఇలా విన్నవించుకున్నాను, ఓ ప్రవక్త, నా సహచరులు నన్ను మీ వద్దకు పంపారు. వారు మీకు తమ శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ మీపై అల్లా కరుణ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నారు. మీకు వారికి మధ్య శత్రువులు అడ్డుపడతారేమోనని వారు భయపడుతున్నారు. కాబట్టి దయచేసి వారి కోసం వేచి ఉండండి. ఆయన అలాగే చేశారు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ అల్లా దూత, మేము ఒక అడవిగాడిదను వేటాడాము. దాని మాంసం కొంత మా వద్ద మిగిలి ఉంది. అల్లా ప్రవక్త తన సహచరులందరూ ఇహ్రాం స్థితిలో ఉన్నప్పటికీ ఆ మాంసాన్ని తినమని వారికి సూచించారు. సంఖ్య 49. అబూ ఖతాదా గారు ఉల్లేఖించారు, మేము ప్రవక్తతో కలిసి అల్ కాహా అనే ప్రదేశంలో ఉన్నాం. ఇది మదీనాకి 3 రోజుల ప్రయాణ దూరంలో ఉంది. అబూ ఖతాదా మరొక ఉల్లేఖల బృందం ద్వారా ఇలా వివరించారు, మేము ప్రవక్తతో కలిసి అల్ కాహా వద్ద ఉన్నప్పుడు మాలో కొందరు ఇహ్రాం ధరించి ఉన్నారు, మరికొందరు ధరించలేదు. నా సహచరులలో కొందరు ఏదో వస్తువును నిశితంగా గమనించడం నేను గమనించాను. దాంతో నేను పైకి చూసి ఒక అడవిగాడిదను చూశాను. ఈ హదీసు ముందు వచ్చినటువంటి హదీసులతో పోలి ఉంది. సంఖ్య 50. అబ్దుల్లా బిన్ అబూ ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతని తండ్రి అతనికి చెప్పింది ఏమిటంటే, ప్రవక్త గారు హజ్ యాత్రకు బయలుదేరారు. అతని సహచరులు కూడా బయలుదేరారు. ఆయన తన సహచరులలో ఒక బృందాన్ని వేరొక మార్గంలో పంపారు. అబూ ఖతాదా వారిలో ఒకరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు, మనమందరం కలుసుకునే వరకు సముద్ర తీరం వెంబడి ముందుకు సాగండి. కాబట్టి వారు సముద్ర తీర మార్గాన్ని ఎంచుకున్నారు. మరియు వారు బయలుదేరినప్పుడు అబూ ఖతాదా తప్ప అందరూ ఇహ్రాం ధరించారు. వారు ముందుకు సాగుతుండగా అతని సహచరులు అడవి పందుల గుంపును చూశారు. అబూ ఖతాదా ఆ అడవి పందులను తరిమి ఒక అడవి పందిపై దాడి చేసి గాయపరిచారు.
వారు కిందికి దిగి దాని మాంసంలో కొంత తిని ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు, మనం ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు వేటాడిన జంతువు మాంసం ఎలా తినాలి? కాబట్టి మేము వారు మిగిలిన అడవి మాంసాన్ని తీసుకెళ్ళాము. మరియు వారు అల్లా ప్రవక్తను కలిసినప్పుడు ఇలా అడిగారు, ఓ ప్రవక్త, అబూ కతాదా తప్ప మేమంతా ఇహ్రాం ధరించాము మరియు మేము అడవి పందుల గుంపును చూశాము. అబూ కతాదా వాటిపై దాడి చేసి వాటిలో ఒక అడవి పందిని గాయపరిచారు. అప్పుడు మేము కిందికి దిగి దాని మాంసం తిన్నాం. ఆ తర్వాత మేము ఒకరితో ఒకరు ఇలా అనుకున్నాం, మనం ఇహ్రాం స్థితిలో ఉండి వేటాడిన జంతువు మాంసము ఎలా తినగలం? కాబట్టి మేము దాని మిగిలిన మాంసాన్ని తీసుకెళ్ళాం. ప్రవక్త గారు అడిగారు, మీలో ఎవరైనా అబూ కతాదాను దానిపై దాడి చేయమని లేదా దాని వైపు చూపించమని ఆజ్ఞాపించారా? వారు లేదని సమాధానమిచ్చారు. ఆయన అన్నారు, అయితే దాని మాంసాన్ని భుజించండి. సంఖ్య 51. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. అస్సాబ్ బిన్ అజత్తుమా అల్ లైతి గారి కథనం ప్రకారం ప్రవక్త అల్లాహ్వా లేదా వద్దన్లో ఉన్నప్పుడు అతను అల్లా ప్రవక్తను ఒక అడవి గాడిదను సమర్పించగా ఆయన దానిని తిరస్కరించారు. అతని ముఖంలో నిరాశ, అసంతృప్తి ఛాయలు గమనించి ప్రవక్త అతనితో ఇలా అన్నారు, నేను ముహ్రిం అయినందువల్ల మాత్రమే దానిని తిరిగి ఇచ్చాను. సంఖ్య 52. అబ్దుల్లా బిన్ ఉమర్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక ముహ్రిం 5 రకాల జంతువులను చంపడం పాపం కాదు. సంఖ్య 53. ప్రవక్త గారి భార్యలలో ఒకరు ఇలా వివరించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక ముహ్రిం 5 రకాల జంతువులను చంపవచ్చు. హదీస్ 54. అబ్సా గారు ఇలా వివరించారు, అల్లా గారి ప్రవక్త ఇలా అన్నారు, 5 రకాల జంతువులను చంపడం ఒక ముహ్రిం గారికి పాపం కాదు. అవి కాకి, గద్ద, ఎలుక, తేలు మరియు పిచ్చికుక్క. హదీస్ 55. ఆయిషా గారు ఇలా వివరించారు, అల్లా గారి ప్రవక్త ఇలా అన్నారు, 5 రకాల జంతువులు హానికరమైనవి మరియు వాటిని పవిత్ర స్థలంలో చంపవచ్చు. అవి కాకి, గద్ద, తేలు, ఎలుక మరియు పిచ్చుకుక్క. హదీస్ 56. అబ్దుల్లా గారి కథనం ప్రకారం మేము మీనాలో ఒక గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ఉన్నప్పుడు సూర ముర్సలాత్ అవతరించింది. ఆయన దానిని పఠిస్తుండగా ఆ అవతరణ జరిగిన వెంటనే నేను ఆయన నోటి నుండా దానిని నేరుగా విన్నాను. అకస్మాత్తుగా ఒక పాము మాపైకి దూకింది. అప్పుడు ప్రవక్త గారు మాతో ఇలా అన్నారు, దానిని చంపండి. మేము దానిని చంపడానికి పరిగెత్తాం, కానీ అది వేగంగా తప్పించుకుంది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అది మీ కీడు నుండి తప్పించుకుంది, మీరు కూడా దాని కీడు నుండి తప్పించుకున్నారు. సంఖ్య 57. ప్రవక్త గారి భార్య అయిన ఆయిషా గారు ఇలా వివరించారు, అల్లా యొక్క ప్రవక్త గారు సాలమాండర్ను ఒక చెడు జంతువుగా పిలిచారు, కానీ దానిని చంపమని ఆయన ఆజ్ఞాపించడం నేను వినలేదు. సంఖ్య 58. సయీద్ బిన్ అబూ సయీద్ అల్ మక్బూరి గారు ఇలా వివరించారు, అబూ షురైహ్ అల్ అదావి గారు ఇలా అన్నారు, అతను అమర్ బిన్ సయీద్తో అబ్దుల్లా బిన్ జుబైర్తో పోరాడడానికి మక్కాకు సైన్యాన్ని పంపుతున్నప్పుడు ఇలా అన్నారు, ఓ నాయక, మక్కా విజయం జరిగిన మరుసటి రోజున అల్లా యొక్క ప్రవక్త గారు ఏమి చెప్పారో మీకు చెప్పడానికి నన్ను అనుమతించండి. నా చెవులు అది విన్నాయి, నా హృదయం దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ను కీర్తించి స్తుతించిన తర్వాత ఇలా చెప్పడం ప్రారంభించగా నేను నా కళ్ళతో చూశాను, ప్రజలు కాదు, అల్లాహ్ మాత్రమే మక్కాను ఒక పుణ్యక్షేత్రంగా చేశారు. కాబట్టి అల్లాహ్ పైన, అంతిమ దినం పైన విశ్వాసం ఉన్నవారు అందులో రక్తం చిందించకూడదు, దాని చెట్లను నరకకూడదు. ప్రవక్త గారు మక్కాలో యుద్ధం చేశారు అనే ఆధారంతో అందులో యుద్ధం చేయడం అనుమతించబడింది అని ఎవరైనా వాదిస్తే అతనితో ఇలా చెప్పండి, అల్లాహ్ తన ప్రవక్తను అనుమతించారు, నిన్ను అనుమతించలేదు. ఆ రోజున విజయం సాధించిన రోజున అల్లాహ్ నాకు కొన్ని గంటల సమయం మాత్రమే అనుమతించారు మరియు ఈరోజు దాని పవిత్రత మునుపటిలాగే చెల్లుబాటులో ఉంది. కాబట్టి హాజరైన వారు, హాజరు కాని వారు ఈ విషయాన్ని తెలియజేయాలి. అబూ షురైహ్ను అమర్ ఏమి సమాధానం ఇచ్చారు అని అడిగారు. అతను ఇలా అన్నారు, అమర్ అన్నాడు, ఓ అబూ షురైహ్, ఈ విషయంలో నీకంటే నాకే బాగా తెలుసు. మక్కా ఒక పాపికి, హంతకుడికి లేదా దొంగకు రక్షణ ఇవ్వదు.
సంఖ్య 59 ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: అల్లాహ్ మక్కాను ఒక పుణ్యక్షేత్రంగా చేశారు, కాబట్టి అది నాకు ముందు పుణ్యక్షేత్రంగా ఉంది మరియు నాకు తర్వాత కూడా పుణ్యక్షేత్రంగానే కొనసాగుతుంది. రోజులలో కొన్ని గంటల పాటు అందులో పోరాడటం నాకు చట్టబద్ధం చేయబడింది, అంటే నాకు అందులో పోరాడటానికి అనుమతి ఉంది. దాని పొదలను పెకిలించడం లేదా దాని చెట్లను నరకడం లేదా దాని ఆటను తరిమి కొట్టడం లేదా దానిని భంగం కలిగించడం లేదా దాని రాలిన వస్తువులను ఏరుకోవడం తాను కనుగొన్న దానిని బహిరంగంగా ప్రకటించే వ్యక్తి తప్ప మరెవరూ చేయకూడదు. అల్ అబ్బాస్ గారు అన్నారు: ఓ ప్రవక్త, అల్ ఇగ్దర్ ఒక రకమైన గడ్డి తప్ప, ఎందుకంటే దానిని స్వర్ణకారులు మరియు మా సమాధుల కోసం ఉపయోగిస్తారు. అప్పుడు ప్రవక్త గారు అల్ ఇగ్దర్ తప్ప. ఇక్రమా రజల్లాహు అన్హు గారు అన్నారు: ఆటను తరిమి కొట్టడం లేదా దానిని భంగం కలిగించడం అంటే ఏమిటో నీకు తెలుసా? దాని అర్థం దానిని నీడ నుండి తరిమివేసి దాని స్థానాన్ని ఆక్రమించేలా చేయడం. హదీస్ సంఖ్య 60 ఇబ్నే అబ్బాస్ గారి కథనం. వారు స్వర్ణకారులు మరియు వారి గృహ అవసరాల కోసం కాబట్టి. ఇది పైన యొక్క హదీసులో కొద్దిగా మార్పు ఉండి మిగతా అంతా సేమ్గా ఉంటుంది అనమాట. హదీస్ నెంబర్ 61లో కూడా పైన చేయించుకున్నటువంటి పై హదీస్కి ఇది విధంగానే ఉంటుంది ఈక్వల్గా. అల్లా యొక్క ప్రవక్త ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు ఆయన కప్పింగ్ చేయించుకున్నారు. హదీస్ నెంబర్ 61. హదీస్ నెంబర్ 62 ఇబ్నే బుహైనా గారి ప్రకారం ప్రవక్త గారు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు లిహా జమాల్ వద్ద ఆయన తల మధ్యలో కప్పుతో శుద్ధీకరణ చేయబడింది. హిజామా అంటాం మనం కప్పింగ్ అంటే. హదీస్ నెంబర్ 63 ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు మైమునాను వివాహం చేసుకున్నారు. కేవలం వివాహ సంస్కారాలు జరిగాయి. సంఖ్య 65 ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి తన ఆడవంటి కింద నలిగి మరణించారు. అతనిని అల్లాహ్ ప్రవక్త గారి వద్దకు తీసుకురాక ఆయన ఇలా అన్నారు: అతనికి స్నానం చేయించి శవవస్త్రం కప్పండి, కానీ అతని తలను కప్పవద్దు. అతని దగ్గరకు ఎలాంటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకురావద్దు, ఎందుకంటే అతను తల్బియా పఠిస్తూ పునరుత్థానం దినాన మేల్కొంటారు. తీర్పు దినం రోజు తల్బియా పఠిస్తూ ఆయన లేస్తారు. సంఖ్య 66 అబ్దుల్లా బిన్ హునైన్ గారి కథనం ప్రకారం అల్ అబ్వా వద్ద అబ్దుల్లా బిన్ అల్ అబ్బాస్ గారు మరియు అల్ మిస్వర్ బిన్ మఖ్రమా భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇబ్నే అబ్బాస్ ఒక ముహ్రిం తన తల కడుక్కోవచ్చని అన్నారు, అయితే అల్ మిస్వర్ అలా చేయకూడదని వాదించారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ నన్ను అబూ అయ్యూబ్ అల్ అన్సారీ వద్దకు పంపారు. నేను అతన్ని ఆ బావి యొక్క 2 చెక్క స్తంభాల మధ్య స్నానం చేస్తూ ఒక గుడ్డతో అడ్డుగా కప్పుకోగా చూశాను. నేను అతనికి వందనం చేయగా అతను నువ్వెవరు అని అడిగారు. నేను ఇలా జవాబిచ్చాను: నేను అబ్దుల్లా బిన్ హునైన్ను. అల్లాహ్ ప్రవక్త ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు తన తలను ఎలా కడుక్కునేవారో మిమ్మల్ని అడగమని ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు గారు నన్ను ఇక్కడ మీ వద్దకు పంపారు. అబూ అయ్యూబ్ అల్ అన్సారీ ఆ గుడ్డను పట్టుకొని తన తల నా ముందు కనిపించే వరకు దానిని కిందికి దించారు. ఆ తర్వాత తన తలపై నీళ్లు పోయమని ఒకరికి చెప్పారు. వారు అతని తలపై నీళ్లు పోశారు. అప్పుడు అతను తన చేతులు వెనుక నుండి ముందుకు, ముందు నుండి వెనుకకు కదుపుతూ తలను రుద్ది ప్రవక్త గారు ఇలా చేశారు అని బదులిచ్చారు. హదీస్ నెంబర్ 67 ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం అరఫాత్లో ప్రవక్త గారు ఒక ఉపన్యాసం ఇస్తుండగా నేను విన్నాను. ఆయన ఇలా అన్నారు: ఒక ముహ్రిం చెప్పులు దొరకకపోతే ఆయన కఫ్స్ ధరించవచ్చు, మరియు అతనికి హిజార్ దొరకకపోతే అతను ప్యాంటు ధరించవచ్చు. సంఖ్య 68 అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం ప్రకారం ఒక ముహ్రిం ఎలాంటి బట్టలు ధరించాలి అని అల్లాహ్ ప్రవక్తను అడగడం జరిగింది. అతను ఇలా సమాధానం ఇచ్చారు: అతను చొక్కా, తలపాగా, ప్యాంటు, టోపీ ఉన్న పైవస్త్రం లేదా కుంకుమ పువ్వు లేదా వార్స్ సువాసన గల దుస్తులు ధరించకూడదు. మరియు చెప్పులు అందుబాటులో లేకపోతే అతను కఫ్స్ ధరించవచ్చు, కానీ అతను వాటిని చీలమండల క్రిందకు వచ్చేలా కత్తిరించుకోవాలి.
సంఖ్య 69 ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ప్రవక్త అరఫాలో ఒక ఉపన్యాసం ఇచ్చి ఇలా అన్నారు: ఎవరైతే ఇజార్ లభించలేదో వారు ప్యాంటు ధరించవచ్చు, మరియు ఎవరికైతే చెప్పుల జత లభించలేదో వారు కుఫ్స్ ధరించవచ్చు. సంఖ్య 70 అల్ బరా గారి కథనం. ప్రవక్త జుల్ ఖాయిదా మాసంలో ఉమ్రా కోసం ఇహ్రాం ధరించారు. కానీ మక్కాలోని అన్యమత ప్రజలు అతనును తీసుకురాననే షరతుపై అంగరించే వరకు అతన్ని మక్కాలో అనుమతించడానికి నిరాకరించారు. మక్కాలోకి వరలో ఉన్న ఆయుధాలు తప్ప మరెవరైనా. సంఖ్య 71 ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు మదీనా ప్రజల కొరకు జుల్ హుదైఫాను, నజ్ద్ ప్రజల కొరకు కరాన్ అన్ మంజిల్ను మరియు యమన్ ప్రజల కొరకు యలమ్మంను మీకాతగా నిర్ణయించారు. మీకాత్ అంటే ఇహ్రాం స్వీకరించే స్థలం. ఈ మవాకితులు ఆ ప్రజల కొరకు మరియు హజ్ మరియు ఉమ్రా చేయాలనే ఉద్దేశంతో పైన పేర్కొన కాకుండా ఇతర ప్రదేశాల నుండి ఈ మవాకితులు గుండా వచ్చేవారి కొరకు కూడా ఉద్దేశించబడ్డాయి. మరియు ఈ మవాకితుల లోపల నివసించేవారు తాము ప్రారంభించే స్థలం నుండే ఇహ్రాం స్వీకరించవచ్చు. మక్కా ప్రజలు కూడా మక్కా నుండే ఇహ్రాం స్వీకరించవచ్చు. హదీస్ 72 అనస్ బిన్ మాలిక్ గారి కథనం ప్రకారం మక్కా విజయ సంవత్సరంలో అల్లాహ్ ప్రవక్త తన తలపై ఒక అరేబియా శిర స్నానాన్ని ధరించి మక్కాలోకి ప్రవేశించారు. ప్రవక్త దానిని తీసివేసినప్పుడు ఒక వ్యక్తి ఇబ్ను ఖతల్ కాబా పైకప్పును పట్టుకొని ఉన్నారు, కాబా ఆశ్రయం పొందుతున్నారు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారు అతన్ని చంపండి అని అన్నారు. సంఖ్య 73 యాలీ రజియల్లాహు అన్హు గారి కథనం. మీ హజ్జులో మీరు చేసిన విధంగానే చేయండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేతిని కొరికాడు కానీ. సంఖ్య 74 ఇబ్ని అబ్బాస్ గారి కథనం. సంఖ్య 75 ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ఒక వ్యక్తి అరఫాలో ప్రవక్తతో నిలబడి ఉండగా అతను తన వాహనం నుండి పడిపోయారు మరియు అతని మెడే దాని కింద నలిగిపోయింది. ప్రవక్త గారు ఇలా అన్నారు: ముతిని నీటితో మరియు సిద్ధిరి నీటితో కడిగి 2 వస్త్రాలతో కఫన్ కట్టండి మరియు అతనికి సుగంధ ద్రవ్యాలు పోయవద్దు, అతని తలను కప్పవద్దు, ఎందుకంటే అతను తీర్పు దినమున అతన్ని బతికిస్తారు మరియు అతను తల్బియా పఠిస్తూ ఉంటారు. సంఖ్య 76 ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ప్రవక్త గారుతో పాటు ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను ఇహ్రాం స్థితిలో ఉండగా అతని ఆడవెంట అతని మెడను నలిపివేసింది. దాంతో ఆయన మరణించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: అతన్ని నీటితో మరియు సిద్ధిరితో కడిగి అతని 2 వస్త్రాలతో కఫన్ కప్పండి, అతనికి సుగంధ ద్రవ్యాలు పోయవద్దు, అతని తలను కూడా కప్పవద్దు, ఎందుకంటే తీర్పు దినాన తల్బియా పఠిస్తూ అతను లేయబడతారు. సంఖ్య 77 ఇబ్ని అబ్బాస్ గారి కథనం. జుహైనా తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి మా అమ్మ హజ్ యాత్ర చేస్తానని మొక్కుకుంది, కానీ అది చేయకముందే మరణించింది. నేను మా అమ్మ తరపున హజ్ యాత్ర చేయవచ్చా అని అడిగింది. దానికి ప్రవక్త గారు ఆమె తరపున హజ్ యాత్ర చేయండి. మీ తల్లిపై ఏదైనా అప్పు ఉండి ఉంటే మీరు దానిని చెల్లించేవారా లేదా? కాబట్టి అల్లాహ్ అప్పును చెల్లించండి, ఎందుకంటే ఆయనకే ఎక్కువ చెల్లించబడటానికి హక్కు ఉంది. సంఖ్య 78 ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త హజ్జతుల్ వదా సంవత్సరంలో కతాం తెగకు చెందిన ఒక మహిళ వచ్చి ఇలా చెప్పింది: ఓ ప్రవక్త, నా తండ్రి అల్లాహ్ ఆజ్ఞ మేరకు హజ్ చేయవలసి వచ్చింది, కానీ ఆయన చాలా వృద్ధుడు మరియు తన వాహనంపై సరిగా కూర్చోలేరు. నేను అతని తరపున హజ్ చేస్తే ఆ బాధ్యత నెరవేరుతుందా అని అడగ్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవునని సమాధానం ఇచ్చారు. సంఖ్య 79 అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారి కథనం ప్రకారం అల్ ఫద్ల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక గుర్రంపై ప్రయాణిస్తుండగా కతాం తెగకు చెందిన ఒక మహిళ ముందుకు వచ్చింది. అల్ ఫద్ల్ ఆమె వైపు చూడడం ప్రారంభించగా ఆమె అతని వైపు చూసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ ఫద్ల్ ముఖాన్ని మరోవైపుకు తిప్పారు. ఆమె ఇలా అంది: మా నాన్నగారు అల్లా దృష్టిలో హజ్ చేయవలసిన బాధ్యతను కలిగి ఉన్నారు, కానీ ఆయన చాలా వృద్ధులు మరియు తన వాహనంపై సరిగ్గా కూర్చోలేరు. నేను అతని తరపున హజ్ చేయనా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవునని సమాధానం ఇచ్చారు. ఆ సంఘటన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హజ్జతుల్ విదా సమయంలో జరిగింది. సంఖ్య 80 ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ప్రవక్త గారు రాత్రిపూట ముజ్దలిఫాలో సామానతో నన్ను మీనాకు పంపారు.
సంఖ్య 81 అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారి కథనం. నేను నా ఆడగాడిదపై స్వారీ చేస్తూ వచ్చాను. అప్పుడే నాకు యుక్త వయసు వచ్చింది. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీనాలో నమాజ్ చేస్తూ ఉన్నారు. నేను మొదటి వరుసలో కొంత భాగం ముందుకు వెళ్ళి దాని నుండి కిందికి దిగాను మరియు ఆ జంతువు మేయడం ప్రారంభించింది. నేను అల్లా ప్రవక్త వెనుక ఉన్న ప్రజలతో చేరాను. ప్రవక్త హజరతుల్ విదా సమయంలో మీనాలో ఇది జరిగిందని హదీస్ కర్త జోడించారు. సంఖ్య 82 సాయిబ్ బిన్ యజీద్ గారి కథనం ప్రకారం, మా తల్లిదండ్రులతో ఉన్నప్పుడు నన్ను ప్రవక్త హజ్ చేయడానికి బలవంతం చేశారు. అప్పుడు నా వయసు 7 సంవత్సరాలు. దీని వివరణ మనం ఫతహుల్ బారీ లో మనం చూడవచ్చు. హదీస్ 83 అల్ జుహీద్ బిన్ అబ్దుల్ రెహమాన్ గారి కథనం. ఉమర్ బిన్ అబ్దుల్ అజ్ల్ సాయిబ్ బిన్ యజీద్ గురించి చెప్పగా విన్నాను. అతను ప్రవక్త గారి సామానులతో పాటు మోయబడుతూ హజ్ యాత్ర చేశారు. సంఖ్య 84 ఆయిషా గారి కథనం. నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, మేము మీతో పాటు పవిత్ర యుద్ధాల్లో మరియు జిహాదులో పాల్గొనవద్దా? ఆయన ఇలా సమాధానమిచ్చారు, స్త్రీలకు ఉత్తమమైన మరియు అతి శ్రేష్టమైన జిహాద్ హజ్ యాత్రే. అది అల్లా చేత స్వీకరించబడింది. ఆయిషా ఇంకా ఇలా అన్నారు, అల్లా ప్రవక్త గారి నుండి ఆ మాట విన్నప్పటి నుండి నేను హజ్ యాత్రను తప్పక చేయాలని నిశ్చయించుకున్నాను. సంఖ్య 85 ఇబ్న్ అబ్బాస్ గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక దు మెహరం అంటే ఆమె భర్త లేదా ఇస్లామీయ న్యాయశాస్త్ర ప్రకారం ఆమె ఏ స్త్రీని వివాహం చేసుకోకూడని పురుషుడితో తప్ప ప్రయాణం చేయకూడదు మరియు మహరం సమక్షంలో తప్ప ఏ పురుషుడు ఆమెను సందర్శించకూడదు. ఒక వ్యక్తి లేచి, అల్లా ప్రవక్త, నేను ఫలానా సైన్యం వద్దకు వెళ్ళాలనుకుంటున్నాను మరియు నా భార్య హజ్ చేయాలనుకుంటుంది అని అన్నారు. ప్రవక్త గారు అతనితో, ఆమెతో పాటు హజ్కు వెళ్ళు అని అన్నారు. సంఖ్య 86 ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం, ప్రవక్త గారు తన హజ్ ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు సినాన్ అల్ అన్సారీని, నిన్ను హజ్ చేయకుండా ఏది నిరోధించింది అని అడిగారు. ఆమె ఇలా జవాబిచ్చింది, ఫలానా వారి తండ్రికి 2 ఒంటెలు ఉండేవి. ఆయన వాటిలో ఒకదానిపై హజరు చేశారు, రెండవ దాన్ని మా పొలానికి నీరందించడానికి ఉపయోగిస్తున్నారు. ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, రంజాన్ మాసంలో ఉమ్రా చెయ్యి, ఎందుకంటే ప్రతిఫలంలో అది హజ్ లేదా నాతో పాటు హజ్ చేయడంతో సమానం. సంఖ్య 87 జియాద్ యొక్క బానిసైన ఖజా గారు ఇలా వివరించారు, ప్రవక్తతో కలిసి 12 గజవతులలో పాల్గొన్న అబూ సయీద్ ఇలా అన్నారు, నేను అల్లా యొక్క ప్రవక్త నుండి 4 విషయాలు విన్నాను, లేదా నేను వాటిని ప్రవక్త నుండి వివరిస్తున్నాను. అవి నా ఆశ్చర్యాన్ని మరియు ప్రశంసను పొందాయి. అవి 1, ఏ స్త్రీ కూడా తన భర్త లేకుండా లేదా మహరం లేకుండా 2 రోజులు ప్రయాణించడానికి వెళ్ళకూడదు. ఈదుల్ ఫిత్ర్ యొక్క 2 రోజులలో ఉపవాసం ఉండడానికి అనుమతి లేదు. 2 నమాజుల తర్వాత ఏ నమాజు చేయరాదు. అసర్ నమాజు తర్వాత సూర్యాస్తమయం వరకు, ఉదయపు నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు. 3 మసీదులు మినహా సందర్శించడానికి ప్రయాణం చేయరాదు. మస్జిదుల్ హరాం, మదీనా మసీద్ మరియు మస్జిదుల్ అక్సా, బైతుల్ ముఖద్దస్, జెరూసలేం. సంఖ్య 88 అనస్ గారి కథనం. ప్రవక్త గారు తన 2 కుమారుల సహాయంతో నడుస్తున్న ఒక వృద్ధుని చూసి అతని గురించి అడిగారు. అతను కాలినడకన కాబాకు వెళ్తానని మొక్కుకున్నాడని ప్రజలు ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన, ఈ వృద్ధుడు తనను తాను హింసించుకోవడం అల్లాహకు అవసరం లేదు అని చెప్పి అతనిని వాహనంపై వెళ్ళమని ఆజ్ఞాపించారు.
సంఖ్య 89 ఉక్బా బిన్ ఆమిర్ గారి కథనం. నా సోదరి కాబాకు కాలినడకన వెళ్తానని మొక్కుకుంది మరియు దాని గురించి ప్రవక్త గారు తీర్పు తీసుకోమని నన్ను కోరింది. కాబట్టి నేను అలాగే చేశాను. ప్రవక్త గారు ఆమె నడవాలి, అలాగే వాహనంపై కూడా వెళ్ళాలి అని అన్నారు. సంఖ్య 90 పైన చెప్పిన విధంగానే ఉక్బా నుండి అబుల్ ఖైర్ గారు కూడా ఉల్లేఖించారు.